చిరుధాన్యాల వాడకాన్ని విస్తృతపరుస్తూ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేస్తూ ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పాత పంటల జాతర ఘనంగా ముగిసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు పాత పంటల జాతర పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళల ఆధ్వర్యంలో జరిగిన 24వ పాత పంటల పండుగకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా వచ్చి జాతరను తిలకించడమే కాకుండా వారి సాగు విధానాలను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. We are very interested in community development, and this is a very strong example of community development, and especially with women and making women strong and being able to participate in their lives, and biodiversity and building strong agriculture is very important, especially with the changing climate, to be able to manage this. ఈ పాత పంటల జాతర అనేది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు గత 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగే వ్యవసాయం గురించి, వ్యవసాయ జీవ వైవిధ్యం గురించి ఇక్కడ ఒక 70-80 గ్రామాల్లో ప్రచారం చేయాలని, వాళ్ళు ఈ చిరుధాన్యాలు పండించడంలో చేస్తున్న కృషిని ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 1 నెల రోజుల పాటు ఇక్కడ జాతర అనేది తెలంగాణ కల్చర్లో చాలా పార్ట్. సో ఆ కల్చరల్ పార్ట్ యూజ్ చేసుకుని పాత పంటల జాతర అని ఒక 24 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీని పూర్తిగా మహిళా సంఘాలే నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ పాత పంటల జాతరను నిర్వహిస్తారు. ఈ సొసైటీ ద్వారా మహిళలు స్వయంగా చిరుధాన్యాలను పండిస్తూ వాటిని మార్కెట్లో సొసైటీ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విధానాన్ని రాబోయే తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో పాత పంటల జాతర పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. జనవరి 14వ తారీఖు నుండి పాత పంటల జాతర సురువైంది. 22 ఊర్లలో జాతర చేసుకుంటా ఈరోజు ముగిసింది అనమాట. ఇది 24వ జాతర. ఎవరైతే ఎక్కువ రకాలు పెట్టిండ్రు, ఎవరైతే పాత అంటే కొర్రలు, సామలు, సజ్జలు ఇట్లాంటి వాటిని వాళ్ళు కాపాడుతున్నారో అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక చిన్న వాళ్ళు ఏమేమి చేసుకుంటుండ్రో అనేది ఒక సినిమా లాగా చేసి వాళ్లకు సన్మానాలు కూడా చేసినాం అనమాట. నేను గత DDSలో 30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నా. మరి ఈరోజు మాసనూరులో ముగింపు జాతర చేసినాము. దీనికి అన్ని అంటే 30 సంఘాల నుండి ఎంతోమంది సంఘం మెంబర్లు వచ్చిండ్రు, బయట వాళ్ళు వచ్చిండ్రు, వికాస్ వాళ్ళు వచ్చిండ్రు, అంటే వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క జాతరకు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు అంటే ఎట్లా చేస్తారు, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏమేమి పనులు నడుస్తున్నాయని చూడడానికి వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు అన్నట్లు. 24 సంవత్సరాల నుంచి ఈ పండుగ DDS తరఫున నడిపిస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలందరూ, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, అలాగే చిరుధాన్యాల సిస్టర్స్, అక్కజెల్లెళ్ళు, చిరుధాన్యాల అక్కజెల్లెళ్ళు అని మనకు దేశవ్యాప్తం నుంచి మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మహిళలతో సెలబ్రేట్ చేస్తాము. చిరుధాన్యాలు ఎలా పండించుకోవాలి, విషం లేకుండా ఎలా పండించుకోవాలి, కన్జ్యూమర్స్కి కూడా నో పాయిజన్ ఆన్ మై ప్లేట్, మంచి ధాన్యాలు, మంచి ఫుడ్ ఎలా ఇవ్వాలి అని మాట్లాడుకుంటున్నాము. ఈరోజు నబార్డ్ అఫీషియల్స్ కూడా వచ్చారు మనకు. సో వాళ్ళు కూడా మనతో కలిసి కృషి చేస్తాము అని ప్రామిస్, వాగ్దానం ఇచ్చారు. పాత పంటల పండుగ ముగింపుకు మహిళా రైతులు ఆడి పాడారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో DDS ఆవరణం ఓ జాతరను తలపించింది.